వసే రేఖ, రేఖ ఏం చేస్తున్నావే? పనికి మాలిందానా, ఉదయాన్నే త్వరగా లేవాలని తెలీదా? ఈ పనులన్నీ ఎవరిది వచ్చి చేస్తారే? ఈ బాబా లేక నీ అమ్మ? అత్తారింట్లో ఎలా ఉండాలో మీ అమ్మ బాబులు నేర్పించలేదా? పనికి మాలిందానా, వెళ్ళు, వెళ్ళి మంచిగా టీ పెట్టు, మొదలిష్ట మొహం దానా. అలాగే అత్తయ్య. ఏందే సూరమ్మ, ఉదయాన్నే నీ ఇంటి నుంచి సుప్రభాతం వినిపిస్తుంది, ఏంటి సంగతి? ఆ నా మాటలు నీకు సుప్రభాతం లాగా ఉంటాయి అమ్మా. నీకే మంచి కోడలు, కోట్లు కట్నంగా తెచ్చినా అణిగి మణిగి ఉంటుంది, నీ అడుగులకు మొడుగులు ఒత్తుతుంది. నాకు ఉంది కోడలు, ముదృష్ట మొహంది, ఎప్పుడు ఏడుస్తూ అమ్మగారింటి నుండి నిధి నిదానాలు తోలుకొచ్చినట్లు వారికి పొద్దెక్కినా లేగదు మా ఇంటి కోడలు. సర్లే కాని నాకు కాస్త పంచదార ఇయ్యమ్మా, మళ్ళీ ఇస్తాను. అదెంత భాగ్యం, తీసుకో కనక. నువ్వు ఎంత అదృష్టవంతురాలువో, నీకు మంచి కోడలు వచ్చింది. ఇదిగో కోడలా, రేఖ, కనకానికి కాస్త పంచదార తీసుకుంటరా. అలాగే అత్తయ్య. ఇదిగో తీసుకోండి పెద్ద అత్తయ్య గారు, తీసుకోండి కాఫీ అత్తయ్య గారు. ఆ చాలు చాలులే గాని వెళ్ళు, వెళ్ళి వంటగదిలో పనులుంటాయి, వెళ్ళు వెళ్ళు. రేఖ, ఓ నా ససి రేఖ, వంటగదులు ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తానండి, సామాన్లు తోముతున్నాను. తోమటం తప్ప ఏం చేయగలను? తోమింది చాలు కాని ఇలా రా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటండి? నీకు ఒక గుడ్ న్యూస్. నాకు నాకు గుడ్ న్యూసా? అన్ని బ్యాడ్ న్యూస్లే. ఈ ఇంట్లో ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టానో గాని నా జీవితం గోదాట్లో నావలాగా తయారయ్యింది. ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోతుంది తప్ప దారి తెన్ను లేని జీవితం నాది. అదేమిటే రేఖ, శశిరేఖ, నా బంగారం, ఆ నావలో నేను కూడా ఉన్నాను కదే. అవునవును నిజమే. సరే కాని ఏదో గుడ్ న్యూస్ అన్నారు, ఏంటది? ఆ అదేనే రేఖ, నువ్వు భలేగా బిర్యానీ చేస్తావు కదా, అందుకే నీకు బిర్యానీ షాపు రెడీ చేసుకొచ్చా. ఏంటి షాపా? నాకు ఇంట్లో పనులే సరిపోతున్నాయి. ఇంక ఎప్పుడు బిర్యానీ తయారు చేసి అమ్మాలి? పైగా మీ అమ్మ గొడవ చేస్తుంది కదా. నువ్వు భయపడకు రేఖ, నససి రేఖ, ఇంట్లో పనులు నేను సాయం చేస్తాను. అమ్మ సంగతి అంటావా? అమ్మతో నేను మాట్లాడతాను, సరేనా? అంతేకాదు అప్పుడప్పుడు నీ బిర్యానీకి నేనే కస్టమర్ను. చాలండి మీ అలా కలలు. ఎప్పుడు మొదలు పెడదాం మరి? అద్దిగది అలా ఉండాలి నా రేఖ, శశిరేఖ అంటే. సరే గాని నేను అమ్మతో మాట్లాడతాను, సరేనా? మా అమ్మా. ఏమిట్రా మాధవ అలగరుస్తున్నావు? ఏం లేదమ్మా, రేపటి నుండి మా ఆవిడ ఈ పనులు తగ్గించమ్మా. ఏంద్రా ఈ వెధవా, నీకు పోయే కాలం వచ్చిందా ఏమిటి? లేక మేమా ఏమన్నా బంగారు బిందులు, వజ్రాలు, సంచులు పంపించాడా ఏమిటి? ఇంటి నిండా 10 మంది పనులు పెట్టుకొని పని చేయించుకుంటావా ఏమిటి? అది కాదే అమ్మా, నేను రేఖ చేత బిర్యానీ పాయింట్ ఓపెన్ చేస్తున్నాను. బిర్యానీయా? పాయింటా? నీకు గాని పిచ్చిగా పట్టిందా ఏమిటి? ఆ వ్యాపారం మన ఊర్లో సాగుద్దా? డబ్బులు పాడు చేసుకోవడం తప్ప. నువ్వేం భయపడకే అమ్మా, అంత బాగానే సాగుతుంది. మన రేఖ, శశిరేఖ బిర్యానీకి ఎంత మంది ఫ్యాన్స్ అయిపోతారో తెలుసుకో, చూసుకో మరి. ఇంకా సరే సరే కానివ్వండి, నీ ఇష్టం, ఎలాగోలాగా తగలడండి. బిర్యానీ అండి, బిర్యానీ, బిర్యానీ రండి రండి, వేడి వేడి బిర్యానీ, శశిరేఖ బిర్యానీ. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. రుచికరమైన బిర్యానీ, గుమగుమలాడే బిర్యానీ. నాకు 2 బిర్యానీలు. అప్పు, నా రేఖ బంగారం, శశిరేఖ బంగారం బిర్యానీ పాయింట్ కి జనాలు తండోపు తండాలుగా వస్తున్నారే. మరేమనుకున్నావు? శశిరేఖ బిర్యానీ పాయింట్ అంటే శశిరేఖ బిర్యానీ తింటే మళ్ళీ మళ్ళీ తింటారు. రేఖ, ఓ నా రేఖ, శశిరేఖ ఖాళీ ఉందా నీకు?
మరేమనుకున్నారు ఈ రేఖ అంటే ఈ రేఖ చేతితో చేసిన బిర్యానీ అంటే? ఆ చాలే కాని ఏంది పైసలు ఎంత వచ్చిందేటి? వచ్చినది అమ్మా. ఇంకా నీ కోడలు దగ్గర డబ్బులే డబ్బులు. ఇలా రేఖ బిర్యానీ పాయింట్ బాగా సాగటం వల్ల సూరమ్మ కూడా రేఖను బాగా చూసుకోవడం మొదలు పెట్టింది. మరియు రేఖకు సాయంగా ఉంటూ బిర్యానీ పాయింట్ బాగా నడిపిస్తున్నారు. ఇక మీదట సూరమ్మ రేఖని ఎప్పుడూ తిట్టలేదు.